హలో ఆల్. మనం ఎప్పుడు కూడా ఎవరికైనా అడిగిందే తడువుగా సహాయం చేయకూడదు, అడిగిందే తడువుగా అన్నం కూడా పెట్టకూడదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ తండేల్లో ఉన్న జాలర్లను ఎవరైతే విడిపించారో పాకిస్తాన్ చెర నుంచి, అట్లీస్ట్ ఎవరి కృషి వల్ల వాళ్ళు తొందరగా విడుదలయ్యారు అనే విషయాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పుకోవట్లేదు. అంటే ఇలాంటప్పుడే గుర్తొస్తుంది అసలు మనం ఎవడికి కూడా అడిగిందే తడువుగా మనం సహాయం చేయకూడదు, వాళ్ళ బాగోగులు కూడా పట్టించుకోకూడదు. వాడిని ఒక 100 సార్లు తిప్పుకోవాలా, అప్పుడే పని చేయాలి వాడికి. అప్పుడు వాడికి ఆ పెయిన్ అనేది బాగా గుర్తుంటుంది. ఆ తర్వాత వాడు మనల్ని కూడా గుర్తుపెట్టుకుంటాడు. వీళ్ళు ఆ పాకిస్తాన్ సైన్యానికి చిక్కినప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉండాలి, అప్పుడేం యాక్షన్ లేదు. పాదయాత్రకి వెళ్ళిన జగన్ దగ్గర మొరబెట్టుకుంటే, నా గవర్నమెంట్ వస్తేనే ఖచ్చితంగా మీకు సత్వరం న్యాయం జరిగేటట్టు చూస్తాను అని చెప్పాడు. చెప్పినట్టుగానే ఈయన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడాడు. వాళ్ళు తొందరగా విడుదలయ్యేందుకు ప్రయత్నాలు అన్నీ చేశాడు. వాళ్ళు తొందరగా విడుదల కూడా అయ్యారు. విడుదలైన తర్వాత ఈయన అంతటితో వాళ్ళని వదిలేశాడా? లేదు. ఒక్కొక్కడికి 5 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చినాడు గవర్నమెంట్ తరపు నుంచి. ఇంత చేసిన ఈ వ్యక్తి గురించి వీళ్ళు రీసెంట్గా తండేల్ మూవీ రిలేటెడ్ ఇంటర్వ్యూస్లో పాల్గొన్నప్పుడు కానీ ఎక్కడ కూడా కనీసం మర్యాద కోసమైనా ఆయన పేరు ఉచ్చరించలేదంటే అసలు ఎంత దారుణం అసలు వీళ్ళు. అంటే అందరుగా అందులో కొంతమంది అసలు ఆయన పేరు కూడా చెప్పుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళ కోసమా మనం ఇంత కష్టపడి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి, దేశం కాని దేశంలో ఇరుక్కుపోతే ఇనికి తెప్పియడము, మళ్ళీ వాళ్ళకి ఆర్థికంగా చేయూతనివ్వడము. అందుకే చెప్తారు ఎప్పుడైనా కూడా మనము అత్యుత్సాహం ప్రదర్శించి ఎవరికి కూడా సాయం చేయకూడదున్నారు. ఎందుకంటే సత్వరము వీళ్ళకి లాభం కలిగిన తర్వాత ఏది గుర్తుండదు. అందుకే స్ట్రగుల్ అయ్యి ఆ స్ట్రగుల్లో ఆ పెయిన్ అనుభవించి ఆ తర్వాత రిజల్ట్ వస్తేనే ఇలా గుర్తుండదు. అప్పుడప్పుడు అనిపిస్తుండదు అసలు ఇలాంటి విశ్వాసఘాతకులకు మనము అసలు ఎందుకు సాయం చేయాలి అనేది. యూజువల్గానే చాలా వరకు గవర్నమెంట్స్ చాలా ప్రజా సమస్యలు అనేటివి గాలికి వదిలేస్తాయి. కేవలం కొంతమంది నాయకులే వాళ్ళు ఇచ్చిన హామీల పరంగా కానీ, లేకపోతే వాళ్ళు ప్రజలకు ఇచ్చిన ఆ, ఏమంటారు ప్రామిసులు కానీ అవన్నీ గుర్తుపెట్టుకొని మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తారు. అందులో జగన్మోహన్ రెడ్డి ఒకటి. రీసెంట్ టైమ్స్లో అట్లీస్ట్ చెప్పినట్టు 100కు 100 ఇవ్వలేకపోయినా 100లో 80 to 90% వరకు ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళలో ఈయన ఒకడు. అట్లీస్ట్ నువ్వు ఏ పార్టీకైనా సంబంధించినోడి కావచ్చు, నువ్వు ఏ పార్టీకైనా సానుభూతి పరుడు కావచ్చు, అది నీ సబ్జెక్టివ్, అంటే అది నీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. అట్లీస్ట్ నీకు ఒకటి సాయం చేసినప్పుడు వాడి పేరైనా చెప్పలేదంటే నువ్వు ఎంత దారుణమైన వ్యక్తివి అసలు. అసలు ఇలాంటి నాయకులు మనం ఎంకరేజ్ చేయకపోతే రేపొద్దున ఎవడైనా ముందుకు వచ్చి మన కోసం ఏం చేస్తాడు? నువ్వు చేసిన తర్వాత గుర్తుపెట్టుకోకుండా ఆడి పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టం లేకపోతే నీకు ఎందుకు చేయాలి? యాజ్ యూజువల్గా మిగతా నాయకులు చేసినట్టు ఓట్లు వేయించుకోవాలా, ఇంకా దారిని వెళ్ళిపోవాలి. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత అప్పుడు ఏదో ఒక టాక్టిక్ ప్లే చేయాలా, డబ్బులు పంచాలా, గెలవాలా, ఇట్లా కూడా చేయొచ్చు. ఇంకా మన చెప్పిన ప్రామిస్లు ఎందుకు నిలబెట్టుకోవాలి? అసలు మంచి ఎందుకు చేయాలి? కొన్నిసార్లు ఈ నాయకులు ఇలా తయారవడానికి ఇండైరెక్ట్గా మనం కూడా కారణమేమో అని అనిపిస్తుంటుంది. ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయడం వల్ల రాజకీయ నాయకులకు కూడా ఇరిటేషన్ వస్తుంది. అంటే అట్లీస్ట్ మినిమం గ్రాటిట్యూడ్ లేకపోతే ఏ మనిషికైనా చిరాకు వస్తుంది. ఈ కలియుగంలో ఎవడి ప్రాబ్లమ్స్ ఎవడి ప్రెజర్స్ వారికి ఉండేవి. అలాంటి టైంలో కూడా నా కోసం ఒక గంట ఆలోచించి కొంచెం పని చేశాడు అనే గ్రాటిట్యూడ్ నువ్వు చూపించకపోతే అసలు ఆ నాయకుడికి కానీ ఆ పార్టీకి కానీ ఎందుకైనా ఏం చేయాలైనా ఎందుకైనా ఎందుకు అనిపిస్తుంది అసలు. అందుకే అనిపిస్తుంది అసలు నాకు చూసిన తర్వాత అనిపిస్తుంది సమ్టైమ్స్ నాయకులు చేసేదే కరెక్టేనేమో అని చెప్పి. కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తేనే ప్రజలకు ఆ బాధ కష్టము అన్నీ తెలిసి వస్తాయి.